వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన నాటకానికి తెరపడింది. 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ కుర్చీ కోసం కాంగ్రెస్ పార్టీలో జరిగిన హై డ్రామా అంతా ఇంతా కాదు. 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఆ కుర్చీ కోసం కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది? అధిష్టానం కర్చీఫ్ వేస్తే ఆ ఎమ్మెల్యే మాత్రం నాకొద్దు బాబోయ్ అంటూ ఎందుకో మొండికేశారు. మాట వినలేదనే కోపంతో ఢిల్లీ పెద్దలు తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? తెర వెనుక నడిచిన ఆ పవర్ పాలిటిక్స్ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ శాసనసభలో గత 2 ఏళ్లుగా ప్రతిష్టాత్మకంగా ఎంతో ఉత్కంఠతను రేకెత్తిస్తున్న ఉపసభాపతి పదవి భర్తీకి ఎట్టకేలకు అనూహ్యమైన ముగింపు లభించబోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుదీర్ఘ కాలం గడుస్తున్నప్పటికీ అత్యంత కీలకమైన డిప్యూటీ స్పీకర్ కుర్చీ మాత్రం నిరాదరణకు గురై ఎలాంటి నిర్వహణ నోచుకోకుండా ఖాళీగా పడి ఉంది. అసెంబ్లీ సమావేశాల వేళ ఈ పదవిని భర్తీ చేయాలని హైకమాండ్ ఎన్నోసార్లు భావించినప్పటికీ స్థానిక రాజకీయ సమీకరణాలు, నేతల మధ్య నడిచిన అంతర్గత ఆధిపత్య పోరు కారణంగా ఈ ప్రక్రియ నిరంతరం వాయిదా పడుతూ వచ్చింది. పార్టీలో నెలకొన్న ఈ ప్రత్యేకమైన జాప్యం కాంగ్రెస్ శ్రేణుల్లో, రాజకీయ పరిశీలకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొదటగా డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు రామచంద్రు నాయక్ పేరును ఈ పదవి కోసం అధికారికంగా ఖరారు చేసి అందరికీ దిగ్భ్రాంతి కలిగించిందే. అయితే అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సదరు ఎమ్మెల్యే ఏమాత్రం సంతృప్తి చెందకపోగా తనకు కేవలం మంత్రివర్గంలో మాత్రమే స్థానం కావాలంటూ తీవ్రమైన పేచీ పెట్టడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎమ్మెల్యే అధిష్టానం ఆదేశాలను నేరుగా ధిక్కరించి తనకు ఆ పదవి ఇష్టం లేదని స్పష్టం చేయడం పార్టీ పెద్దలకు మింగుడుపడడం లేదు. అడిగేవాడికి చెబితే వినేవాడు నోరు వెళ్లబెట్టాడన్నట్లు అధిష్టానం వ్యవహారం తయారైందని రాజకీయ విశ్లేషకులు భావించారు. పార్టీ ఇచ్చిన గౌరవాన్ని కాదనుకుని సొంత డిమాండ్లతో వీధి రచ్చకెక్కడం ఏఐసీసీ పెద్దలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. హైకమాండ్ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ తమ పంతమే నెగ్గాలి అన్న ధోరణితో వ్యవహరించిన రామచంద్రు నాయక్ వైఖరి ఢిల్లీ పెద్దలకు తీవ్ర చిరాకును తెప్పించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ అధినాయకత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడంతో ఆయనకు ఎలాంటి పదవీ కాలం ఇవ్వబోమని అధిష్టానం కఠినమైన నిర్ణయం తీసుకుంది. కంచె చేను వేసినట్లు పార్టీలో ఉంటూనే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించే నాయకులను ఉపేక్షించకూడదని కాంగ్రెస్ అధిష్టానం దృఢ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఢిల్లీ పెద్దలు వెంటనే మరో సీనియర్ నేత అన్వేషణను ప్రారంభించి రాష్ట్ర నాయకత్వానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. క్రమశిక్ష రాహిత్యానికి పాల్పడిన సదరు పాత నేతను పూర్తిగా పక్కన పెట్టేసి కొత్త అభ్యర్థి ఎంపిక బాధ్యతను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించారు. లంబాడా సామాజిక వర్గానికి చెందిన మరో బలమైన నేతను ఈ పదవికి ఎంపిక చేయాలని స్పష్టమైన ఆదేశాలు రావడంతో దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ పేరు తెరపైకి వచ్చింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగి బాలు నాయక్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే ఆయన కూడా మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకుని ఉండడంతో ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ విస్తరణ ఇప్పట్లో జరిగే అవకాశం లేదని అగ్రనేతలు వివరించి చెప్పవలసి వచ్చింది. అతి సర్వత్ర వజ్రయత్ అన్నట్లుగా అతి ఆశకు పోతే ఉన్న అవకాశాలు కూడా చేజారిపోతాయని పార్టీ పెద్దలు ఆయనకు హితబోధన చేశారు. హైకమాండ్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉందని హెచ్చరించడంతో పాటు భవిష్యత్తులో కేబినెట్ విస్తరణ జరిగితే మీ పేరు పరిశీలనలో ఉంటుందని స్పష్టమైన హామీ ఇచ్చారు. పెద్దల నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లు, భరోసాతో చివరకు బాలునాయక్ డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరించేందుకు సానుకూలంగా అంగీకరించడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఉడతభక్తిగా పార్టీ అధిష్టానం ఆదేశాలను శిరసా వహించి ముందుకు నడవడమే ప్రస్తుత తరుణంలో శ్రేయస్కరం అని ఆయన భావించినట్లుగా తెలుస్తుంది. దీంతో గత 2 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఉప సభాపతి ఎన్నికల ప్రక్రియకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. రకరకాల వివాదాలతో నలుగుతూ వచ్చిన ఈ పదవి భర్తీ వ్యవహారం ఒక కొలిక్కి రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. త్వరలోనే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఈ ఎన్నికలను లాంఛనంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఈ నాటకీయ పరిణామాల మధ్య డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకున్న బాలునాయక్ ఎంపికతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏ రాజకీయ నాయకుడైనా సరే అధిష్టానం గీసిన గీత దాటితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నదానికి రామచంద్రు నాయక్ ఉదాంతం ఒక ఉదాహరణగా నిలిచింది. పార్టీలో క్రమశిక్షణే ప్రధానమని, ఎవరు ఎంతటి వారైనా వ్యవస్థ కంటే పెద్దవారు కాదన్న కఠిన సత్యాన్ని ఈ ఉదాంతం మరోసారి రుజువు చేసింది. ఉన్నది పోయి చుట్టుకున్నది దక్కినట్లు వ్యవహరించిన పాత నేత పరిస్థితి చూసి మిగతా నాయకులు సైతం గుణపాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిష్టానాన్ని ధిక్కరిస్తే పదవులు ఎలా జారిపోతాయో, క్రమశిక్షణతో ఉంటే అవకాశాలు ఎలా తలుపు తడతాయో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి అన్ని వివాదాలకు ఫుల్ స్టాప్ పడడంతో త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ కొత్త ఉప సభాపతితో కళకళలాడబోతోంది. ఈ రాజకీయ సస్పెన్స్ కు ఇక్కడితో తెరపడింది.